నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఆర్థిక సంక్షోభం నిలకడలేని పాలన బిచ్చమెత్తుకుంటున్న ప్రజలు అయినా ఆ దేశం తీరు మారదు తిండికి దిక్కు లేకున్నా రోజు గడవడమే కష్టంగా ఉన్న టార్గెట్ ఒక్కటే భారత్ను కతం పట్టించడం అందుకే పీఓకే వేదికగా 3 ఉగ్ర సంస్థలతో కుట్రలకు తెరలేపుతోంది పాక్ తమ దేశంలోనే ఉగ్రవాదులతో ఉన్నత స్థాయి సమావేశాలు జరిపి భారత్ మీదకు ఉసిగొలుపుతోంది దాయాది దేశం ఏళ్ల తరబడి జమ్మూ కాశ్మీర్ నివురుగప్పిన నిప్పులా నిఘా నీడలో ఉండడానికి పాక్ తీరే కారణం ఆర్టికల్ 370 రద్దు అయినప్పటి నుంచి అయితే జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు చేదాటిపోతున్నాయి ఎప్పుడు ఏదో ఒక చోట నిఘాకు చిక్కకుండా రెచ్చిపోతున్నాయి ఉగ్రమూకలు అసలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరగడానికి కారణమేంటి టెర్రర్ అటాక్స్ వెనుక ఉన్నదెవరు ఉమ్మడి కుట్రలతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు అసెంబ్లీ ఎన్నికల ముందు అలజడి సృష్టించే ప్లాన్ పాక్ బలగాల సహకారంతో భారత ఆర్మీపై అటాక్స్ ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఏ రూపంలో ఉగ్రముఖ దూసుకొస్తుందో నిఘాకు చిక్కడం లేదు పాకిస్తాన్ ఆర్మీ సహకారంతో ఉగ్రవాద సంస్థలన్నీ ఉమ్మడి కుట్రలతో భారత్ను టార్గెట్ చేస్తున్నాయి పాక్ ఆక్రమిత కశ్మీర్ను వేదికగా చేసుకుని ఉగ్రముఖలు రెచ్చిపోతున్నాయి వరుస టెర్రర్ అటాక్స్ తో అలజడి సృష్టిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లో అశాంతిని క్రియేట్ చేసేందుకు పక్కా స్కెచ్ వేసిన పాక్ తాము వెనకుండి నడిపిస్తున్న ఉగ్రవాద సంస్థలతో కొత్త కుట్రలకు స్కెచ్ వేస్తోంది పదుల కొద్దీ టెర్రరిస్టు సంస్థలు పాక్ ఆక్రమిత కశ్మీర్లో సమావేశమై భారత్లోని జమ్మూ కాశ్మీర్లో దాడులకు రూట్ మ్యాప్ క్రియేట్ చేసినట్లు మన నిఘా సంస్థలు పసిగట్టాయి ఇండిపెండెన్స్ డేకి ఒక్కరోజు ముందు జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్ లో భారత ఆర్మీ అధికారి కెప్టెన్ దీపక్ సింగ్ వీర మరణం పొందాడు దోడా జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయాడు దీపక్ సింగ్ ఓ టెర్రరిస్టును హతం చేశాయి భారత బలగాలు ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమీక్షలు జరుగుతున్నాయి ఆర్మీ టాప్ లెవెల్ ఆఫీసర్ పై కాల్పులకు దారితీసిన పరిస్థితులు ఏంటో తేల్చే పనిలో ఉన్నారు అధికారులు ప్రధాని మోదీ మూడోసారి పీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి బార్డర్లో ఉగ్రవాదుల కవ్వింపులు పెరిగిపోయాయి అనంతనాగ్లో జరిగిన కాల్పుల్లో 2 సైనికులు 1 పౌరుడు మరణించారు కతువా ఉధంపూర్ దోడా వంటి జిల్లాల్లో ఆర్మీ కాన్వాయ్లపై పలుమార్లు దాడులు ఎదురు కాల్పులు జరిగాయి నెల రోజుల క్రితమే ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హై లెవెల్ మీటింగ్ కూడా నిర్వహించారు ఆ తర్వాత భద్రతా చర్యలను మరింత పటిష్టం చేశారు పెరుగుతున్న ముప్పుపై ఇప్పుడు మరోసారి అలర్ట్ అయింది కేంద్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఉగ్రముఖలను ఖతం చేస్తున్నాయి భారత బలగాలు అయినా టెర్రర్ యాక్టివిటీ తగ్గడం లేదు టెర్రరిస్టులకు పాక్ ఆర్మీ సహకారం ఉండడం దీనికి కారణమని తెలుస్తోంది భారత భూభాగంలోకి దొంగచాటున చొరబడి జమ్మూ కాశ్మీర్లో అటాక్స్ చేస్తున్నారు ఉగ్రవాదులు ఈ ఏడాది జూలై 21 వరకు జరిగిన 11 ఉగ్రవాద ఘటనల్లో 28 మంది భద్రతా సిబ్బంది పౌరులు చనిపోయినట్లు హోంశాఖ ప్రకటించింది దోడా ఎన్కౌంటర్లో జైషే ఇ మహ్మద్ హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు భారత అధికారులు కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం చేసిన సెర్చింగ్ లో ఈ ఏడాది 21 మందిని మట్టుబెట్టినట్లు చెప్తోంది ఆర్మీ ఆర్టికల్ రద్దు తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయనుకున్న భారత్ కు మరో రూపంలో పరీక్ష పెడుతోంది పాక్ ప్రతి వారం రోజుల్లో 2-3 మేజర్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి దీనికి కారణం పాక్ సైన్యం కవ్వింపులు కుట్రలే అని తేలిపోయింది జమ్మూ కాశ్మీర్ కుప్వారాలో ఓ ఉగ్రదాడిపై కీలక విషయాలు బయటపెట్టింది భారత ఆర్మీ కుప్వారాలో దాడి చేసింది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమే అని స్పష్టం చేసింది పాక్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీం
ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడడానికి సాయం చేస్తోంది. ఈ ప్రాసెస్ లో భారత ఆర్మీ ఆఫీసర్లే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ 1-2 ఘటనలే కాదు, ఈ మధ్య ఉగ్రవాద చొరబాట్లు బాగా పెరిగిపోయాయి. టైట్ సెక్యూరిటీ పెట్టినా, నిఘా వ్యవస్థను పటిష్టం చేసినా, స్థానికంగా ఇన్ఫార్మర్ వ్యవస్థ పనిచేస్తున్నా ఉగ్రవాద చర్యలు పెరగడంపై భారత్ బలగాలకు అంతు చిక్కలేదు. అయితే అచ్చం పాకిస్తాన్ సైన్యంలా పైకి కవరింగ్ ఇస్తూ గుట్టు చప్పుడు కాకుండా, నిఘాకు చిక్కకుండా భారత సైన్యంపై కాల్పులు జరిపి ప్రాణాలు బలి తీసుకోవడం పనిగా పెట్టుకున్నారు టెర్రరిస్టులు. ఈ కుట్రలను పసిగట్టిన భారత సైన్యం కౌంటర్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. పాక్ పేరుకే దేశం, కానీ అదో టెర్రరిస్ట్ హబ్. ఉగ్రవాదులకు ఫండింగ్ చేసేది కూడా పాకే. ఈ విషయం అందరికీ తెలిసిందే. పాక్ టెర్రరిస్టులను పెంచి పోషించేది కూడా భారత్ కోసమే. పదుల కొద్దీ ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం, ఆర్మ్స్ సప్లై చేస్తూ భారత్ టార్గెట్ గా టెర్రరిస్ట్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉంది. పాక్ సాయంతో ఉగ్ర సంస్థలు కూడా సరికొత్త కుట్రలకు తెరలేపుతున్నాయి. ఒక్కో టాప్ టెర్రరిస్ట్ కమాండర్ కు ఒక్కో బాధ్యత అప్పగిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఓ రాష్ట్ర మంత్రివర్గం నడిచినట్లుగా ఉగ్రవాదులు తలా ఒక శాఖను పంచుకొని టెర్రర్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఉగ్ర మూకలను భారత సైన్యం ఎలా అడ్డుకోబోతోంది? జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అలజడి సృష్టించడమే టెర్రరిస్టుల స్కెచ్చా? పాక్ దిశా నిర్దేశంలో టెర్రరిస్ట్ క్యాబినెట్. జమ్మూ కాశ్మీర్లో అలజడి కోసం దాడులకు ప్లాన్. భద్రతా బలగాల మాదిరి ఉగ్రవాదుల సమావేశాలు. రిక్రూట్మెంట్ నుంచి కోఆర్డినేషన్ వరకు, ఫండింగ్ నుంచి స్లీపర్ సెల్స్ మెయింటైన్ చేసే వరకు తలో పని. టెర్రరిస్ట్ లీడర్లు మనిషికో డ్యూటీ. జైష్-ఇ మహ్మద్, ఐఎస్ఐ ఇలా ఏ టెర్రరిస్ట్ సంస్థ అయినా పాక్ ప్రభుత్వ దిశా నిర్దేశంలో పని చేయాల్సిందే. ఫండింగ్, కోఆర్డినేషన్, ట్రైనింగ్, రిక్రూట్మెంట్, డ్రగ్ నెట్వర్క్, మనీ లాండరింగ్ పనిని శాఖలుగా విభజించి టాప్ టెర్రర్ లీడర్లకు బాధ్యతలు అప్పగించింది పాక్. స్వయంగా ఆ దేశ ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే ఈ కుట్రలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. తెర వెనుక ఉండి నలుదిక్కులా భారత్ను ఇబ్బంది పెట్టే స్కెచ్ వేస్తుంది. భక్త్ జమీన్ ఖాన్, ఆల్ బదర్ ఉగ్ర సంస్థ చీఫ్. ఓవరాల్ గా టెర్రరిస్ట్ సంస్థలకు ఫండింగ్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మిలిటెంట్ గ్రూప్ ను నడిపిన అనుభవంతో పాకిస్తాన్ తరపున తన కిరాయి సైనికులతో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. టెర్రర్ సంస్థలను సమన్వయం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించింది పాక్. పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను సందర్శిస్తూ టెర్రర్ గ్రూప్లను కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు భక్త్ జమీన్ ఖాన్. జైష్-ఇ మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ టెర్రరిస్టుల ట్రైనింగ్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సప్లయింగ్ చైన్ లో టాప్ లీడర్. అజార్ నాయకత్వంలో కొత్త రిక్రూట్మెంట్లు, ఆయుధ శిక్షణ కొనసాగుతోంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్ దశాబ్దాలుగా కశ్మీర్లో అలజడికి కారణమవుతున్నాడు. కశ్మీర్ స్వాతంత్ర్య పోరాటం పేరుతో యువతను ఉసిగొల్పుతున్నాడు. లష్కర్-ఎ-తోయిబాకు చెందిన సైఫుల్లా సాజీద్ జుట్ పాకిస్తాన్లో డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ ను నడుపుతున్నాడు. డ్రోన్ల ద్వారా ఆయుధాలను స్మగ్లింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ముగ్గురే కాదు, మరో 7గురితో కలిపి మొత్తం 10 మందితో టెర్రరిస్ట్ క్యాబినెట్ ను ఏర్పాటు చేసింది పాక్. త్వరలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో అలజడి సృష్టించి ఎలక్షన్ సాఫీగా జరగకుండా చేయాలని కుట్ర చేస్తోంది పాక్. ఉగ్రవాదులు కశ్మీర్ స్వతంత్రతను కోరుకునే కొందరు యువకులతో కలిసి అశాంతిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే అదనపు బలగాలను మోహరించింది. ఉగ్రవాదుల కోసం హెలికాప్టర్లు, డ్రోన్లతో ముమ్మరంగా గాలిస్తున్నారు. భారత్లోకి 50 మంది ఉగ్రవాదులు చొరబడ్డారన్న అనుమానంతో టెర్రరిస్టుల ఏరివేతకు 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను రంగంలోకి దించారు. జమ్మూ, రాజౌరి, పూంచ్, రియాసీ, కతువా జిల్లాలు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారుతూ ఉండడంతో భద్రతా దళాలు విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి.
ఉగ్రవాదుల వ్యూహాలు, వారి దగ్గరున్న అత్యాధునిక ఆయుధాలు పాకిస్తాన్ మాజీ సైనికుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నవని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ కతువాలో సైనిక వాహనంపై మెరుపు దాడి చేశారు ఉగ్రవాదులు. అదే సమయంలో భారత సైన్యం కూడా ప్రతి దాడులతో విరుచుకుపడింది. గాయపడిన సైనికులను కాపాడుకునేందుకు మిగతా జవాన్లు ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఏకంగా 5,000 రౌండ్లకు పైగా కాల్పులు జరిపి దాదాపు 2 గంటల పాటు టెర్రరిస్టులకు చుక్కలు చూపించారు జవాన్లు. మరోవైపు ఉగ్రవాదుల ఏరివేత కోసం యాంటీ నక్సల్ ఆపరేషన్ స్పెషలిస్టును రంగంలోకి దించారు. ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ డీజీగా నియమితులయ్యారు. ఏపీ క్యాడర్కు చెందిన 1992 ఐపీఎస్ అధికారి అయిన 55 ఏళ్ల నళిన్ ప్రభాత్ ఆంధ్రప్రదేశ్లోని యాంటీ నక్సల్స్ ఫోర్స్ గ్రేహౌండ్స్ ను నడిపించారు. ఆయనకు కశ్మీర్లో సిఆర్పీఎఫ్ ఆపరేషన్ను నిర్వహించిన అనుభవం ఉంది. పాక్ టెర్రరిస్టుల ఉమ్మడి కుట్రలను తిప్పికొట్టేందుకు సరికొత్త వ్యూహం అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. సిఆర్పీఎఫ్, ఆర్మీ, బీఎస్ఎఫ్ అన్ని భద్రతా బలగాలను కోఆర్డినేట్ చేస్తూ జాయింట్ ఆపరేషన్ చేసేలా పకడ్బందీ వ్యూహం అమలు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు సాఫీగా నిర్వహించి తీరాల్సిందే అని, అప్పుడే పాక్ కుట్రలకు చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తోంది.